వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ అనాలిసిస్. వీళ్ళు మామూలోళ్ళు కారు. ఇప్పుడు మనం కడప పార్లమెంటరీ స్థానానికి వెళుతున్నాం. ఇక్కడ టీడీపీ తరపున బరిలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించిన ఘనత ఇది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జమ్మలమడుగు నుంచి విజయం సాధించిన ఆయన 2009లోనూ కాంగ్రెస్ తరపున జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి వైసీపీలోకి మారి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత టీడీపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఆయనకు పోటీనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఎంపీగా బరిలో ఉన్నారు. మరి ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక అసంతృప్తి నేతలను సర్ది చెప్పడం, ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చేటటువంటి అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. మరి ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా చూస్తున్నాం. తొలిసారిగా పార్లమెంటు బరిలో దిగడం, హ్యాట్రిక్ విజయం ఎమ్మెల్యేగా సాధించారు. తొలిసారిగా ఎంపీగా బరిలో ఉన్నారు. టీడీపీ క్యాడర్ బలహీనంగా ఉండటం అనేది ఆయన ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. బాగా వైసీపీకి పట్టున్న ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి పోటీ చేయడం అనేది ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు అవినాష్ రెడ్డి. మరి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? అనుకూల అంశాలు ముందుగా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం, వివాద రహితుడు అనేటటువంటి పేరు కలిగి ఉండటం, వైఎస్ఆర్ జగన్ చరిష్మా తనను గెలిపిస్తుందనేటటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. మరి ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలేంటి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పులివెందులకే పరిమితం కావడం, కేంద్ర నిధులు తేవడంలో విఫలం కావటం, టీడీపీ ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది, కడప నియోజకవర్గం పైన. సో ఇది కూడా ఆయనకు ప్రతికూల అంశంగా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుని ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఎంపీగా బరిలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోందో వేచి చూడాలి.